ఎస్ సుదర్శన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సుదర్శన్ గారు, ఇప్పుడు ఏదైతే ఎట్టకేళ్లకు ఎన్డీఏ కూటమి అటు సీఎం అండ్ డిప్యూటీ సీఎం అభ్యర్థుల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం విషయంలో కూడా కాస్త అటు ఇటుగా అనిపిస్తుంది. అది ఎంతవరకు వెళ్తుందో రేపు మనకు క్లారిటీ వస్తుంది. అయితే షిండే విషయంలో కూడా కొన్ని అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఆయన ఒక మంచి పరిపాలన అందించినా కూడా శివసేన లాంటి పార్టీ నుంచి బయటికి వచ్చేసిన ఆయన ఇప్పుడు ఉంటారా డిప్యూటీ సీఎంగా, అందులో ఉంటారా వెళ్తారా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఏంటి దీన్ని ఏ రకంగా చూస్తుంది శివసేన పార్టీని? షిండే గారు నమస్కారం. ముందుగా ఐ న్యూస్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా షిండే గారు బీజేపీకి బానిస అయిపోయారు. ఎందుకంటే ఎట్లయితే శివసేనకు వెన్నుపోటు పొడిచిరో సీఎం చేసిరు బీజేపీ వాళ్ళు, ఒక లాలుచి పెట్టిరు. ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్కి ముందు కూడా సీఎం ఏకనాథ్ షిండే అని చెప్పి ప్రకటించారు బీజేపీ వాళ్ళే. ఎప్పుడైతే ఈ మెజార్టీ వచ్చిందో బీజేపీకి యూటర్న్ తీసుకోరు. ఇప్పుడు షిండే పట్టుబడినా ఆయనకు లాభం లేదు. అతనిపై ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే లోపడేస్తారు. అజిత్ పవార్ కూడా సరెండర్ అయిపోయాడు. అజిత్ పవార్ కూడా 70,000 కోట్ల స్కామ్లు ఉన్నాడు. గతంలో కూడా పిఎం గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారు, 70,000 కోట్లు స్కామ్ చేసిన అజిత్ పవార్ని కూడా మేము వదలమన్నారు. ఇమీడియట్లీ డిప్యూటీ సీఎం చేశారు, అయిపోయింది. ఇప్పుడు అతను సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే ఎక్కువ పదవులు అడిగే ఆస్కారం లేదు, వాళ్ళు చెప్పినట్టు చేయాలి బీజేపీలో. అయితే ఇప్పుడు షిండే గారికి వచ్చేసరికి ఈ లడ్కీ బైన్ అనే స్కీమ్ పెట్టిండు. ఆ స్కీమ్ తోని కొద్దిగా మూమెంట్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆ స్కీమ్ వల్ల షిండే వల్లనే బీజేపీ గెలిచింది. అక్కడ బీజేపీ వల్ల షిండే గెలవలే. కాబట్టి ఇలా ఆయనను ఈడీ సిబిఐ బ్యాక్ పెట్టేసారు, చెక్ పెట్టేసారు. దాంట్లో ఆయనే సరెండర్ అవుతుండు. నాకు తెలిసి మటుకు ఆయన డిప్యూటీ సీఎం కూడా వేస్ట్ తీసుకోవడం అవమానం అది. ఓకే అండి. ఎస్ వెంకట్ నాయక్ గారు, సో మీరు చెప్పినట్లుగానే సుదర్శన్ గారు వర్షన్ కూడా ఇంచుమించు సేమ్ గా కనిపిస్తుంది. ఏంటి మీరేమంటారు? ఇక్కడ సుదర్శన్ గారు ఒక కొత్త పాయింట్ చెప్పారండి, అది ఈడీ సిబిఐ అని చెప్పి. సో అది కూడా జరగవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా ఎక్కడొక్కడ ఏదో చేసి ఉంటారేమో. సో దానివల్ల కూడా బెండ్ అవ్వచ్చు. అయితే మనం ప్రధానంగా ఇక్కడ గమనించాలి మేడం, ఏంటంటే మనం ఆయారాం గయారాం అని చెప్పి మనం కొద్ది కాలంగా మనం వింటుంటాం ఏది పార్టీ ఫిరాయింపుల విషయంలో. అయితే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు ఒక ఎత్తు అయితే, అసలు పార్టీని మెర్జ్ చేసే కల్చర్ అని చెప్పి మనం దేశవ్యాప్తంగా మనం మాట్లాడితే అది షిండే గారినే మనం ప్రధానంగా చెప్తుంటాం. అరే ఇక్కడ ఏకనాథ్ షిండే పుట్టారు, అక్కడ ఏకనాథ్ షిండే పుట్టారు, ఈ పార్టీలో ఏకనాథ్ షిండే ఉన్నారని చెప్పి అక్కడ మనం మీడియాలో ప్రధానంగా చర్చించుకుంటాం. ఇక్కడ రవికిరణ్ గారు కూడా షిండే గారిని అంత వారిని కూడా అంత గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఏ క్షణం ఏమైతే తెలియదు. సరే బలంగా మెజార్టీ ఉంది కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పుడు కూడా సీఎం షిండే గారు కావచ్చు అనుకుంటే, ఎందుకంటే మా వికాస్ అఘాడికి 45 ఉన్నాయి, అజిత్ పవార్ కి 41 ఉన్నాయి, షిండే గారికి 57 ఉన్నాయి. ఇండిపెండెంట్ తో కలిసి ఆయన సీఎం కూడా కావచ్చు, అది కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒకటి ఏంటంటే షిండేను చెక్ పెట్టిరు, చెక్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఓకే అండి, సరే ఒక కొత్త చిక్కుముడి వేశారు సుదర్శన్ గారు.